అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం, ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం, ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం. ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు, ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు, ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం, అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతాయి. ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో పెద్ద ఎత్తున మేము ముందరికి వెళ్ళాలి. నేను మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు.